మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కామని చెప్పి వారొకడు పిలుపునిచ్చినారు. కొన్ని సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరు కొన్ని కారణాలు చూపించినారు. అందులో క్లియర్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాస పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని more than anything else, the number of surrenders have been extremely high. I'll give you the details just in a second. సార్ లొంగిపోయిన ముగ్గురు దగ్గర ఎలాంటి ఆయుధాలు పోరాటాలు చూస్తున్నాం. ఒక్క బిడ్డని దొరికితే చనిపోయేది. కమిటీలు దాదాపుగా ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. పోలీసులో వ్యవస్థలో వచ్చిన మార్పుని మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాన్ తర్వాత డీజీపీగా ఇతర పోలీసు అధికారులు చేస్తున్నటువంటి కృషి, ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన కామ్రేడ్ దేవి మాట్లాడినప్పుడు మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరఫున ప్రజలతో నిలబడి పనిచేస్తున్నామనేటువంటి చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటి ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి అది అట్లనే మేము ఇంతకాలము ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచిందో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో నిలబడుతుంది హామీ ఇస్తుంది. मतलब राजनीतिक जिंदगी मौजूदा होना कर गई और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना, उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करना। वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो, चाहे क्रिटिकल सोच हो, लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूँगा। मतलब जनता का पक्ष में मैं आगे भी काम करूँगा। ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ. అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తారు.
కాబట్టి ఇంకా ప్లీజ్ దాన్ని నివారించడం కోసం అనవసరపు అపార్థాలకు అనవసర చర్చలకు దారి ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకునేది అంటే మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయవచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం, ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తాను. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. మీ ప్రశ్నలకు జవాబు ఇచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నాను. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసము చేస్తున్నటువంటిగా తీసుకోవద్దని కోరుతున్నాను, అప్పీల్ చేస్తున్నాను. ఏ విషయానికైనా నేను కోరేది ఏంటంటే, మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇది అయిన తర్వాత మీ అందరికీ తగినంత సమయం ఇస్తాము. మీరు అడిగిన ప్రశ్నలన్నీ వివరంగా జవాబు చెప్తున్నాం, అది దానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆయన చెప్తున్నాడు కదండి మన రైమాన్ సాబ్ క్యాబుల్ని తర్వాత వాళ్ళు పిలిచి మాట్లాడతాను, ఇంటర్వ్యూ ఇస్తాను, ఇస్తున్నాడు వివరంగా మాట్లాడతాను, సమగ్రంగా మాట్లాడతా అంటున్నాడు కదా సార్. గడ్చిరోలి సార్ మీడియా వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు హిందీ వస్తుందా లేకపోతే తెలుగు? హిందీ వస్తుందా? आपसे जानना चाह रहे थे, जब आप जो है इस नक्सल मूवमेंट में आए थे, उस वक्त में जो वजह थी, अब क्या आज भी वैसी ही वजह दिख रही है जनता में, या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? क्या बदलाव दिख रहा है आपको? बदलाव तो दिख रहा है, मगर उतना चर्चा करने का मौका नहीं। मैं बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहा है वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं. మిగిలిన 11 మందికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు? ఇంకా మిగిలిపోయిన 11 మందికి మీరు దేశీ గారు చెప్పండి. సార్ రాజరెడ్డి గారు, మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టే ఇక సగమే కదా? మావోయిస్టు ఉద్యమం అంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకరికి దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసింది అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడదు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుండా ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతో వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావాల్సిన ప్రశ్నలకు జవాబు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురము అంటే నలుగురం అనుకుని రాలేదు.
సరే దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా, ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మన టైం లేదు. రాజిరెడ్డి గారు పార్టీ చీఫ్ గా ఇప్పుడు ఎవరున్నారు? పార్టీ చీఫ్ గా ఇప్పుడు ఇప్పుడు అయితే మన మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం. నెక్స్ట్ అయిపోయింది కదా. దామోదర్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం జస్ట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నో క్వశ్చన్స్. వేరే సందర్భంలో మాట్లాడతాను, అది ఏమనుకోకండి. What's the highlight of Telangana government and Telangana group? What's the highlight of features of Telangana surrender policy? Because these surrenders are there in Maharashtra, in Chhattisgarh also, in other parts of the country also. But maximum we are witnessing their top leaders are coming and surrendering here in Telangana.